హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిస్టోఫర్ నోలన్ అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది మైండ్ బెండింగ్ కాన్సెప్ట్స్, కాంప్లెక్స్ స్క్రీన్ ప్లేస్, టైమ్ మ్యానిపులేషన్, ట్విస్ట్ అండ్ అన్ఫర్గెటబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్. కానీ ఈసారి నోలన్ కంప్లీట్లీ డిఫరెంట్ రూట్ తీసుకున్నాడు. 2800 ఇయర్స్ ఓల్డ్ గ్రీక్ ఎపిక్ని మోడర్న్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా బిగ్ స్క్రీన్ విజువల్స్ ఎక్స్పీరియన్స్గా మార్చడానికి ట్రై చేశాడు. సో ఈ మూవీ నాకు ఎలాగనిపించింది, నిజంగా ఈ సినిమా హైప్కి తగ్గట్టు ఉందా, స్పాయిలర్స్తో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్లో నాకేమనిపించిందంటే ఒడిసీని ఒక నార్మల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ లాగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ అవుతారు. ఇది ఫాస్ట్ పేజ్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఇది ఆల్మోస్ట్ సర్వైవర్ జర్నీ, సైకలాజికల్ డ్రామా, మైథాలజీ, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్ ఫ్యామిలీ రియూనియన్ అన్ని జోనర్స్ని మిక్స్ చేసిన ఎపిక్ సినిమా. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే సినిమా చాలా గ్రాండ్గా ఉంది. ఎవ్రీ ఫ్రేమ్లో స్కేల్ కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేసినట్టు అనిపించింది. కానీ అదే టైంలో సినిమా అందరికీ కనెక్ట్ అవ్వడం మాత్రం గ్యారంటీ కాదు. ఎందుకంటే సినిమా చాలా స్లోగా ఉంటుంది. రన్ టైం ఏమో ఆల్మోస్ట్ 3 hours. నోలన్ రెగ్యులర్ మూవీస్లో ఉండే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఎక్కడ లేవు. స్టోరీ సింపుల్గా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. ఈ ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు సినిమాని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే సినిమా డైరెక్ట్గా ట్రాయ్ వార్తో స్టార్ట్ అవుతుంది. ఒడిసిస్ ఆల్రెడీ లెజెండరీ వారియర్. వార్ గెలిచాడు, కానీ విక్టరీ తర్వాత హ్యాపీనెస్ రాదు. థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ డెత్, వైలెన్స్, బ్లడ్ షెడ్. ఈ గిల్ట్ తనని మెంటలీ డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది వార్ గురించి సినిమా కాదు, వార్ తర్వాత ఒక మనిషి సర్వైవ్ అవ్వడం గురించి సినిమా. మీన్వైల్ తకాలో పెనిలోప్ ఆల్మోస్ట్ 10 years నుండి హస్బెండ్ కోసం వెయిట్ చేస్తుంది. కింగ్ లేడు, కింగ్డమ్ వీక్ అయిపోతుంది. ఎనిమీస్ అందరూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. షూటర్స్ పెనిలోప్ని పెళ్లి చేసుకుని థ్రోన్ క్యాప్చర్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రాబర్ట్ ప్యాటిసన్ క్యారెక్టర్ అనియస్ ఇంట్రడక్షన్ పవర్ఫుల్గా ఉంటుంది. లౌడ్ విలన్ కాదు, సైలెంట్గా మ్యానిపులేట్ చేస్తాడు, థ్రెట్ క్రియేట్ చేస్తాడు, పొలిటికల్ టెన్షన్ని మెయింటైన్ చేస్తాడు. ఒడిసిస్ జర్నీ సింపుల్గా హోమ్ కమింగ్ రాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఐలాండ్లో ఒక న్యూ ఛాలెంజ్, ఎవ్రీ స్టాప్ ఒక సర్వైవల్ టెస్ట్లా ఉంటుంది. కొంత మైథలాజికల్, కొంత సైకలాజికల్, కొంత ఎమోషనల్గా ఉంటుంది. సినిమా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే యూస్ చేస్తుంది. ప్రజెంట్ నుండి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రజెంట్కి వస్తుంది, మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది. కానీ సర్ప్రైజింగ్లీ కన్ఫ్యూజన్గా మాత్రం ఉండదు. నరేషన్ స్మూత్గా ఫ్లో అవుతుంది. అండ్ ఇంకా మూవీలో సైక్లోప్స్ ఎపిసోడ్ అయితే సినిమాకి ఫస్ట్ మేజర్ హైలైట్. వన్ ఐడ్ గెయింట్ సీక్వెన్స్. ట్రైలర్లో చూసిన దానికన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంటెన్స్ ఉంటుంది. డార్క్ కేవ్స్, లిమిటెడ్ లైటనింగ్, హ్యూజ్ ప్రాక్టికల్ సెట్స్, సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సైక్లోప్స్ని మానిస్టర్ లాగా కాకుండా అన్స్టాపబుల్ ప్రెడిటర్ లాగా ప్రజెంట్ చేశారు. కంప్లీట్ సీక్వెన్స్ టెన్షన్తో నడుస్తుంది. యాక్షన్ కన్నా సర్వైవల్ ఫీలింగ్ ఎక్కువ. ఆడియన్స్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతారు. ఈ సైక్లోప్ సీన్ తర్వాత సీ జర్నీ ఇంకా డేంజరస్ అవుతుంది. స్ట్రామ్స్, బ్రోకెన్ షిప్స్, క్రూ డెత్స్, ఫుడ్ షార్టేజ్, ఫియర్, ఐసోలేషన్. ఎవ్రీ ఐలాండ్లో ఒక న్యూ ప్రాబ్లం. విజువల్గా ఆల్మోస్ట్ ఎవ్రీ సీ సీక్వెన్స్ అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. ఓషన్ని హాలీవుడ్ సినిమాలో ఇంత రియలిస్టిక్గా చాలా రోజుల తర్వాత చూసామనిపించింది. నెక్స్ట్ సర్కిల్ ఎపిసోడ్ ఉంటుంది. పోర్షన్ స్లోగా అనిపిస్తుంది, కానీ అట్మాస్ఫియర్, మ్యాజిక్, ఇల్యూజన్, సైకలాజికల్ మ్యానిపులేషన్, రియాలిటీ ఏంటి, ఇమాజినేషన్ ఏంటి అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. కొన్ని విజువల్స్ అయితే ఆల్మోస్ట్ హర్రర్ సినిమా ఫీల్ ఇస్తాయి. ఈ పోర్షన్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ టెక్నికలీ బ్రిలియంట్. తర్వాత అండర్వరల్డ్ సీక్వెన్స్ ఉంటుంది. పర్సనలీ సినిమా బిగ్గెస్ట్ విజువల్ హైలైట్ అంటే ఇది. డార్క్నెస్, యాష్, ఫాగ్, సైలెన్స్, మినిమల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. సినిమాటోగ్రఫీ ఇక్కడ లిటరలీ మాస్టర్ పీస్ అని చెప్పాలి. డైలాగ్ కన్నా విజువల్స్ ఎక్కువ మాట్లాడతాయి. నోలన్ ఆడియన్స్ ఇమాజినేషన్ని యూజ్ చేసుకుంటాడు. ప్రతి షాట్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. సో మూవీలో ఫస్ట్ హాఫ్లో యాక్షన్ ఉంది, అడ్వెంచర్ ఉంది, విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కానీ ఎమోషన్ అటాచ్మెంట్ కొంచెం లేట్గా డెవలప్ అవుతుంది. క్రూ మెంబర్స్ డెత్ జరుగుతున్నా ఆడియన్స్ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం ఇమీడియట్గా జరగదు. రీజన్ ఏంటంటే సినిమా ఎపిసోడిక్ స్ట్రక్చర్ ఫాలో అవ్వడం. వన్ ఐలాండ్ తర్వాత ఇంకొక ఐలాండ్కి వెళ్తారు, తర్వాత కొత్త ఛాలెంజ్, అగైన్ అనదర్ ఆబ్స్టికల్ వస్తుంది.
సో కొన్ని ప్లేసెస్లో ఎమోషనల్ కంటిన్యూటీ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయానికి వస్తే జోనర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సీ అడ్వెంచర్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది, ఫోకస్ ఎంటైర్ థాకా మీదకి షిఫ్ట్ అవుతుంది, పొలిటికల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. అలాగే పెనిలోప్ సర్వైవల్, టెలిమాకస్ గ్రోత్, ఆడిసిస్ రిటర్న్, ఈ 3 ట్రాక్స్ ప్యారలల్గా నడుస్తాయి. బెగ్గర్ డిస్కస్లో ఆడిసిస్ ఓన్ కింగ్డమ్లో ఎంటర్ అవ్వడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐడెంటిటీ రివీల్ చేయకుండా లాయల్టీ టెస్ట్ చేయడం, ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయడం, ఎనిమీస్ని ఐడెంటిఫై చేయడం, ఈ పోర్షన్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. యాక్షన్స్ తక్కువ, సస్పెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే డైలాగ్ డ్రైవ్ అండ్ డ్రామా ఎక్కువ ఉంటుంది. కానీ పేషెన్స్తో చూస్తేనే ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ మ్యాట్ డేమన్ కెరియర్లో బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, ఐస్లో గిల్ట్, డైలాగ్ డెలివరీ, వార్ హీరో నుండి బ్రోకెన్ హ్యూమన్గా మారడం బ్రిలియంట్. హీరో ఎలివేషన్స్ కన్నా ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అదే పర్ఫార్మెన్స్ని మెమొరబుల్ చేసింది. అలాగే యానీ హ్యాథ్వే స్క్రీన్ టైం లిమిటెడ్ అనిపించిన ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్ ఉంది. పెనిలోప్ని హెల్ప్లెస్ క్వీన్లా కాకుండా ఇంటెలిజెంట్ పొలిటికల్ సర్వైవర్ లాగా ప్రజెంట్ చేశారు. సైలెంట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా ఎమోషన్ క్యారీ చేసింది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ బ్యాక్ బోన్ ఆల్మోస్ట్ తన క్యారెక్టర్. ఇంకా రాబర్ట్ ప్యాటిసన్ సినిమా బిగ్గెస్ట్ సర్ప్రైజ్. విలన్ లౌడ్గా అరవడం లేదు, కామ్, మ్యానిపులేటివ్, క్రూయల్. స్క్రీన్ మీద ఉన్న ప్రతిసారి టెన్షన్ క్రియేట్ చేస్తాడు. అండ్ ఇంక ఈ మూవీ ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే క్రిస్టోఫర్ నోలన్ గురించి ఒక విషయం చెప్పాలి. మనం నోలన్ సినిమా అంటే ఆటోమేటిక్గా ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, ప్రెస్టీజ్, మొమెంటో, టెనెంట్ లాంటి మైండ్ గేమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఒడిసీ కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ నోలన్ ఏం ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు, ఎమోషన్తో కనెక్ట్ చేయడం. వార్ హీరో అంటే ఇమేజ్ వెనుక ఉన్న బ్రోకెన్ మ్యాన్ అని చూపించడం. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. ఈ సింప్లిసిటీ వల్లనే కొంతమందికి సినిమా మాస్టర్ పీస్ లాగా అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఇది నోలన్ రేంజ్ కాదేమో అనే ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ 2 ఒపీనియన్స్ కూడా కరెక్ట్ అని చెప్తాను. నోలన్ సిగ్నేచర్ స్క్రీన్ ప్లే ట్విస్ట్ ఇక్కడ లేవు, టైం ట్రావెల్ ఉండదు, సైంటిఫిక్ కాన్సెప్ట్స్ లేవు, మైండ్ బ్లెండింగ్ రెవల్యూషన్స్ లేవు. ఇన్స్టెడ్ మైథాలజీని గ్రౌండెడ్గా చూపించారు. గాడ్స్ని కూడా సినిమాటిక్ సింబాలిజం లాగా వాడచ్చు. విజువల్లీ స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. కమర్షియల్ ఆడియన్స్ క్విక్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ సినిమాని ఒక క్లాసిక్ ఎపిక్ లాగా చూస్తే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి బిగ్గెస్ట్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది సినిమాటోగ్రఫర్ హొటాయ్ వాన్ హొటామియా. హానెస్ట్లీ చెప్పాలంటే ఎవ్రీ ఫ్రేమ్ వాల్పేపర్లా ఉంటుంది. ఓషన్ షాట్స్ కానీ, మౌంటైన్స్ కానీ, నైట్ సీక్వెన్సెస్, స్టార్మ్స్, ఫాగ్, సన్ రైజ్, ఎవ్రీథింగ్ బ్రెత్ టేకింగ్. ఐమాక్స్లో చూస్తే స్కేల్ నెక్స్ట్ లెవెల్. సీ వేవ్స్ కెమెరా మీద పడుతున్న ఫీల్ వస్తుంది. సైక్లాప్ కేవ్ డార్క్నెస్, అండర్ వరల్డ్ గ్రే విజువల్స్, ఫైనల్ బ్యాటిల్, ప్రతి లొకేషన్కి సపరేట్ విజువల్స్ ఐడెంటిటీ క్రియేట్ చేశారు. విజువల్స్ కోసమే సినిమా మళ్ళీ చూడాలి అనిపించే మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం గ్రీన్ మ్యాట్స్ లేకుండా ఒక సినిమా మొత్తం ఐమాక్స్ 65mm కెమెరాతో షూట్ చేసిన సినిమా ఇది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ బో సీక్వెన్స్ ముందు వచ్చే సైలెన్స్, ఆ తర్వాత సడన్ స్కోర్ ఎక్స్ప్లోజన్, థియేటర్ ఎక్స్పీరియన్స్ గూస్ బంప్స్. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే విజువల్ స్పెక్టాకిల్, మ్యాట్ డామన్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, రాబర్ట్ ప్యాటిసన్ ఎక్సలెంట్ యాంటాగనిస్ట్, హొటాయ్ సినిమాటోగ్రఫీ, ఫైనల్ 30 minutes ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కూడా వర్త్. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా పర్ఫెక్టా అంటే డెఫినెట్లీ కాదు. బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే పేసింగ్, ఎస్పెషలీ ఫస్ట్ 1 hour. నోలన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్, టెనెంట్ లాంటిది కాదు, ఇది ప్యూర్ మైథాలజికల్ డ్రామా. ఇంకొక మెయిన్ పాయింట్ రన్ టైం ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది. పేషెన్స్గా వెయిట్ చేయగలిగితేనే సినిమాకి పే ఆఫ్ వస్తుంది. క్యాజువల్ ఆడియన్స్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే ద ఒడిసీ బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, మాస్ ఎలివేషన్స్ కోసం తీసే సినిమా కాదు. ఇదొక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, విజువల్ జర్నీ, హ్యూమన్ సర్వైవల్ స్టోరీ. వార్ తర్వాత ఒక మనిషి మెంటల్గా ఎలా బ్రేక్ అయిపోతాడు, ఫ్యామిలీని మళ్ళీ రీచ్ అవ్వడం కోసం ఎంత ఫైట్ చేస్తాడు, ఆ ఎమోషనల్ జర్నీని నోలన్ గ్రాండ్ స్కేల్లో ప్రజెంట్ చేశాడు.
కానీ అదే టైంలో సినిమా అందరినీ సాటిస్ఫై చేయదు. కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉంటుంది, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది. నోలన్ ప్రీవియస్ క్లాసిక్ రేంజ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చాక విజువల్స్, మ్యూజిక్, సౌండ్, మ్యాట్ డేమన్ పర్ఫార్మెన్స్, ఫైనల్ బ్యాటిల్ ఇవన్నీ మైండ్లో చాలా రోజులు ఉంటాయి. సో గైస్, ఇది నా కంప్లీట్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఒడిస్సీ. మరి మూవీ చూసాక మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.